టీ20 వరల్డ్ కప్ లో భారత్ దుమ్మురేపింది. ఫైనల్లో సత్తా చాటి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. హెడ్ కోచ్ గంభీర్ను క్రీడా ప్రపంచం ప్రశంసిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ కూడా గౌతీని పొగడ్తలతో ముంచెత్తాడు. కోచ్ సాబు ఫేస్ మీద స్మైల్ బాగుంటుందన్నాడు. గెలవాలనే పట్టుదల, ఫేస్ మీద చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. బుమ్రాను కూడా ఛాంపియన్ బౌలర్ అని ప్రశంసించాడు. బుమ్రా సాధించిన విజయాలను ఒక పదంతో అభివర్ణించలేమన్నాడు. ధోని చేసిన పోస్ట్ పై గంభీర్ కూడా రిప్లై ఇచ్చాడు. మిమ్మల్ని చూడడమే తన చిరునవ్వుకు కారణమన్నాడు. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందంటూ గౌతీ ఇచ్చిన రిప్లై కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ను భారత్ గెలిచింది. ఆ 2 వరల్డ్ కప్ విజయాల్లోనూ గౌతీ తన మార్కు చూపించాడు. గతంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న చర్చ కూడా జరిగింది. కానీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా సోషల్ మీడియాలో ఇద్దరూ పెట్టిన పోస్టులే చెబుతున్నాయి. మరోవైపు టీమిండియా వరల్డ్ కప్ సాధించడంపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. పొట్టి ఫార్మాట్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రపంచ కప్లు గెలవడం ఇదే తొలిసారి అని సచిన్ అన్నాడు. వరల్డ్ కప్ అందుకోవడానికి భారత ఆటగాళ్లు అర్హులన్నాడు. అద్భుతమైన ప్రదర్శనకు టీమిండియా ఓ బ్రాండ్ అని సచిన్ చెప్పుకొచ్చాడు. భారత జట్టు భారీ విజయం సాధించిందని సునీల్ గవాస్కర్ అభినందించాడు. భారత జట్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారని అభినందించాడు. విరాట్ కూడా స్పందించాడు. సంజు శాంసన్ ను మెచ్చుకున్నాడు. మరోసారి ఛాంపియన్లుగా నిలిచామన్నాడు. అద్భుతమైన విజయం సాధించామని పోస్టు పెట్టాడు. ఒత్తిడిలోనూ తామేంటో నిరూపించారని కితాబిచ్చాడు. ఎంతో టాలెంట్ ఉన్న భారత ఆటగాళ్లతో మరెవరూ సరితూగలేరన్నాడు కోహ్లీ. టీం మేనేజ్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ కు విషెస్ చెప్పాడు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా ఫైనల్ ను పూర్తి చేశారన్నాడు. ఒత్తిడి అంటే ఏమిటో తెలియదన్నట్టుగానే ఆడేశారని ప్రశంసించాడు. భారత్ మూడోసారి వరల్డ్ కప్ సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. టీమిండియా సాధించిన విజయం యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపుతుందని వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు. వ్యక్తిత్వం, నమ్మకం, హార్డ్ వర్క్ కు టీమిండియా సాధించిన విజయమే నిదర్శనమని పోస్ట్ పెట్టాడు. ఒత్తిడిని భారత ఆటగాళ్లు అద్భుతంగా ఎదుర్కొన్నారని ప్రశంసించాడు. కీలకమైన క్షణాలను సద్వినియోగం చేసుకున్నారని రాసుకొచ్చాడు. అహ్మదాబాద్ లో అద్భుతం చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పాడు. మొత్తంగా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తో హోరెత్తిస్తున్నారు. టీమిండియాపై ప్రశంసలు గుప్పిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.